ఇంతకుముందు మన వీడియోస్లో ఆడియో ఇంటర్ఫేస్ నుంచి మొబైల్ ఫోన్కి ఎలా కనెక్ట్ చేయాలి, అలాగే ఆడియో రికార్డర్ నుంచి మొబైల్ ఫోన్కి ఎలా కనెక్ట్ చేయాలి, అట్లనే వైర్లెస్ మైక్రోఫోన్స్ని మొబైల్ ఫోన్కి, వైర్లెస్ మైక్రోఫోన్కి ఆడియో ఇంటర్ఫేస్కి ఎలా కనెక్ట్ చేయాలి, అలాగే ఆడియో ఇంటర్ఫేస్ నుంచి కెమెరాకి డైరెక్ట్గా ఎలా కనెక్ట్ చేయాలి మనం చూసాం. అట్లనే ఈరోజు మనం మిక్సర్ నుంచి, మనకి ఈ యూఎస్బి మిక్సర్ కానీ అనలాగ్ మిక్సర్ ఉంటుంది కదా, ఈ మిక్సర్ నుంచి మొబైల్ ఫోన్కి ఎలా కనెక్ట్ చేయాలి, మిక్సర్లో క్లియర్ అయినటువంటి ఆడియోని మొబైల్ ఫోన్లో ఎలా రికార్డ్ చేయాలి, ఈ వీడియోలో మనం చూస్తాం. ఇది వచ్చేసి ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నటువంటి మిక్సర్ వచ్చేసి మ్యాకీకి సంబంధించిన 10 ఛానల్స్ ఉన్న మిక్సర్. ఇందులో మనకి పవర్ కనెక్షన్ ఉంటుంది, యూఎస్బి కనెక్షన్ ఉంటుంది. అంటే ఈ మిక్సర్ మనకి ఆడియో ఇంటర్ఫేస్ లాగా కూడా పనిచేస్తుంది ఒకవేళ మనం పీసీకి కానీ కంప్యూటర్కి కానీ కనెక్ట్ చేస్తే. లేదా అంటే మనం జస్ట్ పవర్ కనెక్షన్ ఇచ్చుకొనేసి మన మైక్రోఫోన్కి, అది కండెన్సర్ మైక్రోఫోన్ కావచ్చు, డైనమిక్ మైక్రోఫోన్ కావచ్చు, అది మనం కనెక్ట్ చేసేసి దాంట్లో నుంచి మనం ఆడియోను అవుట్పుట్ తీసుకోవచ్చు. ఆ అవుట్పుట్ తీసుకున్నటువంటి ఆడియోని మొబైల్ ఫోన్లో డైరెక్ట్గా ఎలా రికార్డ్ చేయాలి ఆడియోని. ఒకవేళ మీరు వీడియో తీస్తుంటే మొబైల్ ఫోన్లో వీడియోతో పాటు ఈ మిక్సర్ నుంచి వచ్చినటువంటి ఆడియో కూడా రికార్డ్ చేయొచ్చు. ఇందులో బెనిఫిట్ ఏంటంటే మిక్సర్లో మనకి ఈక్యూస్ కూడా ఉంటాయి, కంప్రెషర్ కూడా ఉంటుంది, కాబట్టి ఆడియో క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఏం చేస్తామంటే ఈ వీడియోలో మిక్సర్ టు మొబైల్ ఫోన్ హౌ టు కనెక్ట్, ఇది మనం ఇప్పుడు చూస్తాం. ఇది మ్యాకీ ప్రో FX10 V3 10 ఛానల్స్ మిక్సర్ అండి. దీనికి బ్యాక్ సైడ్లో నేను పవర్ కనెక్షన్ చేసి స్విచ్ ఆన్ చేస్తున్నాను. సో స్విచ్ ఆన్ చేయగానే మనకి ఇక్కడ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి, అంటే మనకి LED సింబల్స్ కనిపిస్తున్నాయి పవర్ ఆన్ అయినట్లుగా. ఇందులో ఎఫెక్ట్స్కి సంబంధించినటువంటి నెంబర్స్ కూడా కనిపిస్తున్నాయి, కానీ ఇప్పుడు నేను ఈ ఎఫెక్ట్స్ని యూజ్ చేయట్లేదండి. ఇంకా ఈ మిక్సర్లో చూస్తే మీకు కింద మ్యూట్ బటన్స్ ఉంటాయి, మ్యూట్ బటన్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఒక డైనమిక్ మైక్రోఫోన్ తీసుకున్నాను, ఫైన్కి సంబంధించిన డైనమిక్ మైక్రోఫోన్. ఈ డైనమిక్ మైక్రోఫోన్ చూడడానికి ఇలా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. ఇది ఫైన్కి సంబంధించిన K669Dకి సంబంధించినటువంటి డైనమిక్ మైక్రోఫోన్. ఇది పైన నుంచి మనం మామూలు మైక్రోఫోన్ లాగే మాట్లాడతాం. మీరు ఇది కాకుండా ఏ డైనమిక్ మైక్రోఫోన్ కూడా యూజ్ చేయవచ్చు. ఓకే, సో ఈ మైక్రోఫోన్ ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను. సో ఒక XLR కేబుల్ తీసుకుంటున్నాను. ఒక XLR కేబుల్ తీసుకునేసి ఒక పక్క ఈ డైనమిక్ మైక్రోఫోన్కి నార్మల్గానే నేను కనెక్ట్ చేస్తున్నాను. సో ఇది XLR ఒక పక్క మైక్రోఫోన్కి కనెక్ట్ చేశాను, తీసి మనం ఇక్కడ పక్కన పెట్టుకున్నాం. తర్వాత ఇంకోవైపు మిక్సర్కి మనము కనెక్ట్ చేస్తున్నాను. సో ఈ సెకండ్ ఛానల్లో ఈ మిక్సర్కి నేను ఈ XLR కేబుల్ని కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనకు మైక్ ఈ మిక్సర్కి కనెక్ట్ అయిపోయింది. ఓకే, సో దీన్ని ఇప్పుడు కొంచెం పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ కనెక్షన్ నేను ఎక్కడిచ్చానంటే సెకండ్ ఛానల్ ఇచ్చాను. ఫస్ట్ ఛానల్ వదిలేసి సెకండ్ ఛానల్ ఇచ్చాను. ఈ సెకండ్ ఛానల్లో మనకి నాబ్స్ ఉన్నాయి. ఇందులో నేనేం చేస్తున్నాను అంటే ముందు అన్ని వాల్యూమ్స్ని తగ్గించుకుంటున్నాను. ఎందుకు తగ్గించుకుంటున్నానంటే మనం సడన్గా ఆడియో వింటే చెవులకి ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి ముందు తగ్గించి పెట్టుకునేసి తర్వాత కావాలంటే నేను పెంచుకోవచ్చు. సో మొత్తం అన్నీ కూడా డౌన్ చేసేసుకున్నాను, మొత్తం వాల్యూమ్ అన్నీ కూడా, మైక్ వాల్యూము, ఓకే, లెవెల్స్ అన్నీ కూడా. తర్వాత అవుట్పుట్ కోసం ఒక XLR కేబుల్ నేను తీసుకున్నాను. ఈ కేబుల్ను ఒక పక్క 3.5 mm TRS పిన్ ఉంటుంది, ఒక పక్క మనకి XLR పిన్ ఉంటుంది. ఓకే, సో ఈ అవుట్పుట్ని మనం ఎట్లా చేస్తామంటే ఒక స్ప్లిట్టర్ తీసుకునేసి, ఎందుకంటే మనము మొబైల్కు కనెక్ట్ చేయాలంటే TR-RS కనెక్షన్ ఉండాలి కాబట్టి ఈ స్ప్లిట్టర్ని యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఈ స్ప్లిట్టర్ని యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఒక పక్క నేనేం చేస్తాను అంటే అవుట్పుట్ కోసము ఈ మిక్సర్కి నేను అవుట్పుట్కి ఇస్తున్నాను. ఇక్కడ సెకండ్ ఛానల్ ఇచ్చాను కాబట్టి ఈ సెకండ్ ఛానల్ నుంచే నేను అవుట్పుట్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే లెఫ్ట్ టు రైట్ ఉంటుంది కదా, ఇప్పుడు రైట్లో ఉంది. ఓకే, సో ఆ విధంగా నేను కనెక్ట్ చేసుకున్నాను. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ ఏదైతే ఉంటుందో, కొంచెం నేను మీకు సైడ్ జరుపుతున్నాను మీకు బాగా కనిపించాలని. సో ఇప్పుడు ఈ అవుట్పుట్ మనకి ఈ కేబుల్ ద్వారా వెళ్ళేసి ఈ మొబైల్లో మనకు కనెక్షన్ చేయాలి కాబట్టి ఇక్కడ మొబైల్లో నేను కనెక్ట్ చేస్తున్నాను TR-RS స్ప్లిట్టర్ని. ఓకే, సో ఇప్పుడు మొబైల్ నేను అన్లాక్ చేసుకొని సైడ్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ డైనమిక్ మైక్రోఫోన్ని నేను యూజ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు కనెక్షన్ అయితే అయ్యింది. ఈ డైనమిక్ మైక్రోఫోన్ యాక్చువల్గా కనెక్ట్ అయిపోయింది. సో నేను కొంచెం వాల్యూమ్ పెంచుకుంటున్నాను, ముందు అంత 0 పెట్టాను కాబట్టి కొంచెం వాల్యూమ్ అన్నిటికీ పెంచుకుంటున్నాను. వాల్యూమ్ పెంచిన వెంటనే మనకి డిఫరెన్స్ ఎక్కడ తెలుస్తుందంటే ఈ పక్కన మనకి వేవ్స్ ఏవైతే కనపడుతున్నాయి కదా, సో నేను ట్యాప్ చేసినప్పుడు మీరు వేవ్స్ చూడొచ్చు, లెఫ్ట్ రైట్ వేవ్స్, ఇవి మనకి వేవ్స్ కనిపిస్తున్నాయి. ఇంకొంచెం మనకు కావాలంటే వాల్యూమ్ని పెంచుకోవచ్చు, లేదా సరిపోతే దట్స్ ఫైన్. ఓకే, హెడ్ ఫోన్ని మనం కనెక్ట్ చేసుకొని పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది ఈ వేవ్స్ యొక్క వాల్యూమ్ ఎంత ఉంది,
అని. ఓకే. సో, కంప్రెషర్ గానీ, దాని తర్వాత మిగతావన్నీ మనం చూడొచ్చు. నేను ఇంకా ఆన్ చేయలేదు. ఇప్పుడు నేను ఆన్ చేశాను రికార్డింగ్‌కి. ట్యాప్ చేస్తున్నాను. సో, ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఆడియో వచ్చేసి ఇది డైరెక్ట్‌గా మొబైల్ ఫోన్‌లో రికార్డ్ అవుతుంది. సో, నేను ఈ డైనమిక్ మైక్రోఫోన్ ఏదైతే మీకు చూపిస్తున్నానో ఈ డైనమిక్ మైక్రోఫోన్‌ని నేను చాలా దగ్గరగా పెట్టుకొని మాట్లాడుతున్నాను. ఓకే. చాలా మెల్లిగా మాట్లాడుతున్నాను. సో, ఒకవేళ మీకు ఆడియో వాల్యూమ్ ఎక్కువైతే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే. సో, ఇప్పుడు మీకు ఆడియో క్లియర్‌గా, నీట్‌గా వినిపిస్తూ ఉంటుంది. సో, ఈ సెకండ్ ట్రాక్‌లో నేను ఈ ఎక్స్ఎల్ఆర్ మైక్రోఫోన్‌కి సంబంధించినటువంటి ఈ ప్లగ్‌ని కనెక్ట్ చేశాను. అలాగే అవుట్‌పుట్ ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను. కొంతమంది అవుట్‌పుట్ ఇక్కడ బ్యాలెన్సింగ్ పిన్స్ ఉంటాయి అక్కడి నుంచి కూడా తీసుకుంటారు. బట్ నాకు ఇక్కడ నుంచి క్లారిటీ ఎక్కువగా వస్తుంది కాబట్టి నేను ఇక్కడ నుంచి తీసుకున్నాను అనమాట. ఓకే. సో, దీంట్లోంచి కేబుల్ డైరెక్ట్‌గా మనకి మొబైల్ ఫోన్‌కి కనెక్ట్ అయింది. సో, మీరు వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా ఈ కనెక్షన్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రస్తుతానికి క్లియర్ ఆడియో రికార్డ్ చేయడం కోసం నేను ఇట్లా సెలెక్షన్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు ఇంకా ఎక్కువ వాల్యూమ్ కావాలంటే సో, మనం ఇక్కడ లెవెల్స్ పెంచుకోవచ్చు. ఓకే. లేదా ఇక్కడ మీకు అవుట్‌పుట్ లెవెల్‌లో కూడా కొంచెం పెంచుకుంటే మీకు ఆడియో ఎక్కువగా రికార్డ్ అవుతుందన్నమాట. ఓకే. అయితే ఇక్కడ ఈ సెకండ్ ఛానెల్‌లో మనకి ఇంకా ఈక్యూస్ కూడా ఉన్నాయి. ఈక్యూస్ కావాలంటే మనం పెంచుకోవచ్చు. ఓకే. సో, ఈక్యూస్ పెంచుకోవడం కానీ, తగ్గించుకోవడం కానీ చేయొచ్చు. సంథింగ్ లైక్ దట్. సో, నేను ఎక్కువగా ఈ ఈక్యూస్‌ని చేంజెస్ చేయను. ఎందుకంటే సో, అది అవసరాన్ని బట్టి మనం మార్చుకోవాల్సొస్తుంది. సో, ఇప్పుడు నేను ప్రస్తుతానికి జస్ట్ హౌ టు రికార్డ్ ఆడియో ఇన్ మొబైల్ ఫోన్ అనేది చూస్తున్నాను కనెక్టివిటీ. సో, సింపుల్ కనెక్షన్ ఇది. కాకపోతే ఈ ఈ ఇదే మిక్సర్ కాదు, ఏ మిక్సర్ తీసుకున్నా సరే మీరు ఇదే విధంగా కనెక్టివిటీ చేసుకోవచ్చు. యమహాకి అయినా సరే, తర్వాత ఎక్స్ట్రీమ్ అకోస్టిక్‌కి సంబంధించింది అయినా సరే, ఇది వచ్చేసి మేకీకి సంబంధించింది అయినా సరే, ఎనీథింగ్ బెరెంజర్‌కి సంబంధించిన మిక్సర్ అయినా ఇదే ప్రాసెస్ ఉంటుంది. సో, అన్నిట్లో కూడా మనకి అవుట్‌పుట్లు ఉంటాయి. అన్నిట్లో కూడా ఇన్‌పుట్లు ఉంటాయి తప్పకుండా. సో, అక్కడి నుంచి మీరు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సెకండ్ హ్మ్. ఛానెల్‌లో ఇన్‌పుట్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ సెకండ్ ఛానెల్ నుంచి అవుట్‌పుట్ తీసుకున్నాను. సో, అది మీరు గమనించండి. సో, ప్రతి మిక్సర్‌లో కూడా ఈ ఫెసిలిటీ ఉంటుంది. సో, కాబట్టి మీకు కనెక్టివిటీ ఈజీ అయిపోతుంది. ఓకే. దీనికి సంబంధించిన మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ చేయండి. ఈ కనెక్టివిటీ ఈ ఆడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చిందా? సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.